ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని చూసుకుందాం. మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనము దేవుణ్ణి వెంబడిస్తే మనకు క్షేమం కలుగుతుంది. ఆయనను వెంబడిస్తూ ఆయన నియమించిన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. మరి ఆయనను అనుసరించిన ఎడల మన క్షేమము విస్తరిస్తుంది, మన సమృద్ధి విస్తరిస్తుంది, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. మరి చక్కటి శ్రేష్టమైన మాటని ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. మరి ప్రవక్త అయిన సమూయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు మీ రాజు దేవుణ్ణి అనుసరించండి, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారము నడవండి, అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఒకవేళ ప్రభుని విడిచిపెడితే మీకు ఆపదలు వస్తాయి, నష్టపోతారు అని సమూయేలు చక్కటి ప్రసంగాన్ని ఇక్కడ చేస్తా ఉన్నాడు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నావా? ఆయన మార్గంలో నడుచుకుంటున్నావా? దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం నీవు జీవిస్తున్నావా? నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీవు ప్రేమిస్తా ఉన్నావా? నిన్ను వలే నీ పొరుగువాని నీవు ప్రేమిస్తున్నావా? నీ దేవుని యొక్క మార్గంలో